యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము మార్కు సువార్త నుండి కొన్ని ప్రశ్నలు, వాటి సమాధానాలు తెలుసుకుందాము. 1. పరలోకమందున్న తండ్రి మన పాపములు ఎప్పుడు క్షమించును? జవాబు: ఒకని మీద మనకు ఏమైనా విరోధము ఉన్న ఎడల మనము అతన్ని క్షమించిన ఎడల పరలోకమందున్న మన తండ్రి అయిన దేవుడు మన పాపములు క్షమించును. 2. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా లేక మనుషుల నుండి కలిగినదా అను ప్రశ్న ఎవరిని అడిగిరి? యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా లేక మనుషుల నుండి కలిగినదా అను ప్రశ్న యేసుక్రీస్తు యెరూషలేములోని ప్రధాన యాజకుని, శాస్త్రులను, పెద్దలను అడిగాను. 3. యేసు అడిగిన ప్రశ్నకు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు సమాధానం చెప్పారా లేదా? యేసు అడిగిన ప్రశ్నకు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు సమాధానము చెప్పలేదు. 4. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా లేక మనుషుల నుండి కలిగినదా అని యేసు అడిగిన ప్రశ్నకు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు ఏమి సమాధానం చెప్పిరి? జవాబు: యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినది అని చెప్పిన ఎడల అలాగైతే మీరు ఎందుకు యోహానును నమ్మలేదని అడుగును. మనుషుల వలన కలిగినదని చెప్పిన ఎడల అందరూ యోహాను నిజముగా ప్రవక్త అని ఎంచిరి. అందువలన ప్రజలకు భయపడి మాకు తెలియదని ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు యేసుకు ఉత్తరమిచ్చిరి. 5. యేసును మాటలలో చిక్కపరచుటకు ఆయన దగ్గరకు ఎవరెవరు వచ్చిరి? జవాబు: యేసును మాటలలో చిక్కపరచుటకు పరిసయ్యులను, హేరోదీయులను ఇంకా కొందరును యేసునొద్దకు వచ్చిరి. 6. కైసరుకి పన్నిచ్చుట న్యాయమా కాదా అని ఎవరిని అడిగిరి? జవాబు: యేసుని కైసరికి పన్నిచ్చుట న్యాయమా కాదా అని పరిసయ్యులు, హేరోదీయులు అడిగిరి. 7. పరిసయ్యులు, హేరోదీయులు దేవుని మార్గమును యేసు ఎలా బోధిస్తారని అన్నారు? జవాబు: దేవుని మార్గమును మోమాటం లేకుండా సత్యముగా బోధిస్తాడు అని యేసుని గూర్చి పరిసయ్యులు, హేరోదీయులు అన్నారు. థ్యాంక్ యూ.